రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేము యూరియా ఇవ్వలేమని చెప్పేసి నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం కూడా జరిగింది. నేనేమంటున్నా, యూరియా ఇవ్వకపోవడానికి ఈరోజు మీ చేతిలో ఏముందని నేను అడుగుతున్నా. కేంద్రం నుంచి యూరియా వస్తుంది, మరి యూరియా ఎందుకు రావడం లేదంటే తెలంగాణ రాష్ట్రానికి ఏదో యుద్ధం జరిగిందట. ఏం యుద్ధం జరిగింది? కర్ణాటక రాష్ట్రానికి లేని యూరియా కష్టాలు, మహారాష్ట్రకు లేని యూరియా కష్టాలు, ఆంధ్రాకు లేని యూరియా కష్టాలు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? ఇతర ఏ దేశాలకు కూడా విచ్చలవిడిగా యూరియా సప్లైమెంట్ జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏమైంది? భారతదేశానికి ఏమైంది? ఈరోజు 250 రూపాయలకు ఉండాల్సిన యూరియా 300-400 దొరుకుతున్నాయి ఈరోజు. మళ్ళీ అందులో యాప్ అని ఒకటి పెట్టిర్రు. ఆ యాప్లో కూడా చక్కగా బుక్ చేస్తే అక్కడ కూడా లైన్లు కట్టుడే. రైతులు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారు? ఇంకా రైతు బంధు వేయకపోతేవి ఇంకెప్పుడు వేస్తావు, ఏ విధంగా చేస్తావు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు డౌట్ పడుతూ ఉన్నారు. అందులోనూ ఓ డౌట్ ఏంటంటే, వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయం గురించే మాట్లాడాలా, కానీ ఇక్కడ అట్లా లేదు. ఏ శాఖలో ఎవరు ఏలుబడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. పొన్నం ప్రభాకర్ వచ్చి వ్యవసాయ శాఖలో దూరి చేయి పెట్టి వేలు పెట్టి గెలుకుతా ఉన్నాడు. మరి మన వ్యవసాయ శాఖ మంత్రి ఎటుపోయిండు? మరి ఆయన కదా మాట్లాడాల్సింది. సరే, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే, ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. మరి ఆయన 10 ఏళ్ల పాటు యూరియా ఎక్కడ కూడా కేసీఆర్ని పదే నరేంద్ర మోడీ నా ప్రభుత్వంలో చేరిపో అని చెప్పేసి అంటే చాలాసార్లు బైకాట్ చేసేసిన కేసీఆర్ ఆ ముచ్చటను అడగొద్దని చెప్పేసి అట్లా తిరస్కరించడంలోని ఏం చేసిండు నరేంద్ర మోడీ? వాషింగ్ మిషన్ వేసి పాటలు చేర్చుకున్నాడు. కానీ కేసీఆర్ని ముట్టుకోవడం ఆశామాషం ముచ్చట కాదని చెప్పేసి నరేంద్ర మోడీ గారే భయపడి కేంద్రంలో బీజేపీ ఉన్న ఆయన ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా యూరియా రాదు మేము ఇవ్వమని చెప్పేసి ఎక్కడ మాట్లాడలే ఆయన. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది? యూరియా ఇవ్వకపోతే బీజేపీ వాళ్ళు ఇంటికి ముందు పోయి ధర్నాలు చేస్తారట. దీన్ని ఏమంటారు తెలుసా? చాతగానితనం, వల్లగానితనం, దమ్ములేనితనం, కేసీఆర్ గొప్పవాళ్ళం కాదని చెప్పుకోడే తనం. ఇగో నిన్న కేటీఆర్ గారు మాట్లాడితే ఏమంటారంటే, యూరియా యాప్ను బంగాళాఖాతంలో పడేస్తాం, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రైతుల యాప్ కష్టాలు తొలగిస్తాం, యూరియా ఇయ్యలేక రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్, రాష్ట్రంలో రైతు బంధు పోయింది, ఢిల్లీలో రాహుల్ బంధు నడుస్తున్నది, ఉగ్గపాడు భూములను చౌకగా అమ్మాల్సిన అవసరం ఏమున్నది, ముగ్గురు ఖమ్మం మంత్రుల అవినీతి భాగవతం బట్టబయలవుతున్నది, సత్తుపల్లి కార్యకర్తల సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రసంగించడం జరిగింది. మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారు? ఈ కథ మీరే వినండి. మన పొన్నం ప్రభాకర్ ఏమంటారంటే, యూరియా ఇవ్వకపోతే బీజేపీ నేతల ఇండ్లు ముట్టడిస్తాం, సరఫరా బాధ్యత కేంద్రానిదే. మంత్రి పొన్నం యాప్ను నిరసిస్తూ కామారెడ్డిలో రైతుల రాస్తా రోకోనట. అయితే యూరియా ఇవ్వకపోతే బీజేపీల నేతల ఇండ్లు ముట్టడిస్తామంటే చాతగానితనం అని దీన్నే అంటారు పొన్నం ప్రభాకర్ గారు. దీన్నే చాతగానితనం అంటారు. దీన్నే ఈ మంత్రి హోదాలో ఉండి కూడా మాతో అయితే కేసీఆర్ అంతగా మనం పరిపాలన చేయడం. మీ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ ఉన్నా కూడా యూరియాని ఎట్లా తెప్పారో అట్లా తెప్పించేటోడు. అంత చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. చదువు సంధ్య లేనోళ్ళు, కేంద్రంతో కొట్లాడే దమ్ము లేనోళ్ళు, గల్లీలో పోయి దోస్తానం చేసేటోళ్ళు అందరు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఉన్నారు. గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఏమి చదువు రాని వాళ్ళు అందరూ కలిసి అసెంబ్లీ స్థానంలో కూర్చున్నారు. కేసీఆర్ ఏమైనా మాట్లాడిందా? పైన బీజేపీ ఉంది, నరేంద్ర మోడీ ఉన్నాడు, యూరియా ఇవ్వరని చెప్తా ఉన్నాడు, రైతులు ఏ ఒక్కరు కూడా పంటలు వేసుకోవద్దు, మీరు యాప్ను వాడండి, డోపులు వాడండి అని చెప్పేసి ఏనాడైనా ఏ సందర్భంలోనైనా కేసీఆర్ చెప్పాడు? అబ్బా, ఎక్కడైనా కేసీఆర్ పల్లెత్తొక్క మాట్లాడిందా? ఇటువంటి విషయంలో కేసీఆర్ ఒక మాట అయినా మాట్లాడిందా? మాట్లాడు. ఆయనకు అభివృద్ధి చేసుడే తెలుసు. వీళ్ళ లేక కాలయాపన చేసుకుంటూ, వీళ్ళ లేక మొత్తం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుడు కేసీఆర్కి రాదు. కేసీఆర్కి అట్లాంటి చాతనే కాదు. కేసీఆర్ ఏం చేయాలన్నా కూడా ఒక ప్లాన్, ఒక విజన్తో చేస్తాడు. అంతే తప్ప వీళ్ళ లెక్క చేయడబ్బా. కేసీఆర్ వీళ్ళ లెక్క అసలే చేయడు. సో మీరే చెప్పండి, బీజేపీ యూరియా ఇవ్వదంటే ఎంత అమాయకత్వం అనండి. ఏ రాష్ట్రానికి లేని యూరియా కొరత మనకే ఎందుకు చెప్పాలా? కర్ణాటకకు 500 కోట్ల రూపాయలతోటి యూరియా అమ్ముకోవాలి, ఆంధ్రప్రదేశ్కి 700 కోట్ల రూపాయలకు యూరియా అమ్ముకోవాలి, మధ్యప్రదేశ్కి 300 కోట్ల రూపాయలకు యూరియా అమ్ముకోవాలి. అట్లా అమ్ముకోవాలి కాబట్టి ఈరోజు మనకు యూరియా ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. ఇటు వ్యవసాయం జరగవద్దు, పంటలు పండించవద్దు, బోనస్లు ఇవ్వద్దు. ఎంత పెద్ద డ్రామా, పెద్ద స్కెచ్ ఇది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎటుపోయింది మరి ఈ ముచ్చట చెప్పక? ఈరోజు రైతు బంధు గురించి రేవంత్ రెడ్డి చెప్తాడు, ఈరోజు యూరియా విషయం గురించి పొన్నం ప్రభాకర్ చెప్తారు. మరి వ్యవసాయ శాఖ మంత్రి దేనికి ఉన్నాడు? మున్సిపల్ శాఖ షిఫ్ట్ అయిపోయిందా? అంటే రైతాంగం అంతా చూస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఎప్పుడు మాట్లాడలే. ఆ మనిషి పనికొచ్చే మాటలు మాట్లాడడం, పనికొచ్చే పని చేసింది తప్ప ఇట్లాంటి పనికిరాని పనులు అయితే ఆయన చేయబోడు కూడా.
ఒక ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దయచేసి ప్రజలు కూడా ఒక కంట కనిపెట్టాలి. ఈ ప్రభుత్వం తీరును కూడా మీరు గమనించాలా. ప్రభుత్వం చేస్తున్న అరాచకాల పైన కూడా మీరు ఉక్కుపాదం మోపాలని చెప్పేసి మన వైపునైతే కోరుకుంటున్నాం.